వన్ విజిట్ అదృష్టాన్ని మీకు సొంతం చేస్తుంది. ఈ 2 రింగ్స్ ఇచ్చారు. ఈ రింగ్స్ పెట్టిన తర్వాత నాకు ఇంకా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. వన్ విజిట్ ముళ్ళ బాటను పూలబాటగా మారుస్తుంది. ఈ జాతిరత్నాన్ని నేను ధరించిన కొద్ది సమయానికే నాకు చాలా మంచి ఆఫర్స్ వచ్చాయి. వన్ విజిట్ కష్టాలకు కన్నీళ్లకు శాశ్వతంగా ఫుల్ స్టాప్ పెడుతుంది. ఈ లాకెట్ నేను ధరించిన తర్వాత నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు చాలా ఆఫర్స్ వస్తున్నాయి. చాలా సీరియల్స్ చేస్తున్నాను, చాలా మూవీస్ చేస్తున్నాను. వన్ విజిట్ లైఫ్ అంతా హ్యాపీగా గడిచేలా చేస్తుంది. ఒక్కసారి రజాక్ గారిని కలవండి, మీ లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుంది. నమస్కారం. ది పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్ కార్యక్రమానికి స్వాగతం. ప్రతి ఒక్క జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్ళాలంటే కృషితో పాటు అదృష్టం కూడా ఉండాలి. అటువంటి అదృష్టాన్ని మనకు ఎప్పుడు ఇచ్చేవి రత్నాలు. ఎటువంటి రత్నాలు మనకు అదృష్టాన్ని కలిగిస్తాయి, ఎటువంటి రత్నాలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి అని చెప్పే కార్యక్రమమే ది పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్. మరి ఈనాటి ది పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్ కార్యక్రమంలో ప్రఖ్యాత రత్నశాస్త్ర విభూషణ్, రత్నశాస్త్ర శిరోమణి, ప్రముఖ జమాలజిస్ట్ మరియు జెమ్ థెరపిస్ట్ డాక్టర్ ఎంఎం రజా గారు మనతో పాటు లైవ్లో ఉన్నారు. జ్యోతిష్య శాస్త్రపరంగా, రత్నశాస్త్రపరంగా, సంఖ్యాశాస్త్రపరంగా మీకు ఎలాంటి సమస్యలున్నా, మీ జాతక సమస్యల పరంగా ఏ రత్నం ధరించాలి, ఏ రత్నం మీకు అదృష్టాన్ని కలిగిస్తుంది అనే వివరాల్ని సవివరంగా తెలియజేస్తాం. మీరు కూడా డాక్టర్ ఎంఎం రజా గారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పై ఉన్న నంబర్స్కి కాల్ చేయండి. కాల్ చేసే ముందు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. అలాగే డాక్టర్ ఎంఎం రజా గారిని నేరుగా కలుసుకొని మీ జాతకాన్ని తెలుసుకొని మీ అదృష్ట రత్నాన్ని తెలుసుకోవాలనుకుంటే వ్యక్తిగత నంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్కారం రజా గారు. నమస్తే మేడం. V6 ప్రేక్షకులకు ఎంఎం రజా హృదయపూర్వక నమస్కారం. పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్ కార్యక్రమంలో మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఓకే, ఫస్ట్ ఒక కాల్ తీసుకుందాం. హలో, కాల్ డిస్కనెక్ట్ అయిపోయినట్టుంది. ఓకే రజా గారు, మీరు జనరల్గా మీ దగ్గరికి వస్తూ ఉంటారు చాలామంది క్లయింట్స్. అలా కాకుండా అప్పుడప్పుడు మీరే సర్వీసెస్, ఎప్పుడైనా రేర్ కేసెస్లో మీరు కూడా సర్వీసెస్ ఇవ్వడానికి వెళ్తారు కదా, సో ఈ రీసెంట్ టైమ్స్లో ఏమన్నా టూర్స్ ఉన్నాయా మీకు? ఇదివరకు ఎక్కడ వెళ్ళలేదండి. యాక్చువల్లీ మేము వెళ్ళడం కూడా మా షోరూమ్ అక్కడ అలాంటి ప్లేస్కి వెళ్తాము, బెంగళూరుకి వెళ్తాము. బికాజ్ మా ఆఫీస్ అక్కడ ఉంది, మా షోరూమ్ అక్కడ ఉంది. అదేవిధంగా హైదరాబాద్ అయితే ఇక్కడ పర్మనెంట్గా ఉంటాము. ఇప్పుడు వచ్చే రాబోయే రోజుల్లో బుధవారం అండ్ గురువారం ఇదే వీక్లో దుబాయ్కి వెళ్తున్నాను. చాలామంది అక్కడి నుంచి పిలుస్తున్నారు, ఎక్కువ క్లయింట్స్ ఉన్నారు అక్కడ మా వాళ్ళు. సో మా క్లయింట్స్ మాకు చాలా ఇష్టం పడే వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళు చాలా ఇష్టం, కోరిక అంటే వాళ్ళ కోరిక ఉంది, మీరు దుబాయ్కి రావాలి, ఇక్కడ కూడా మీరు సర్వీస్ అని చెప్పి. అలాగే అక్కడ బ్రాంచ్ కూడా పెడుతున్నాము కాబట్టి ఈ వీక్లో బుధవారం మరియు గురువారం దుబాయ్లో ఉంటాను. ఒకవేళ దుబాయ్ ప్రాంతంలో అక్కడ చుట్టుముట్టు ఉన్నవాళ్ళు కలవాలంటే మా నంబర్స్కి కాల్ చేస్తే మా నంబర్స్ వాళ్ళకి అంతా లొకేషన్, అడ్రస్, ఫోన్ నెంబర్ అంతా వాళ్ళు గైడ్ చేస్తారు కాబట్టి బయట ఉండేవాళ్ళు, దుబాయ్ చుట్టూ ప్రాంతంలో ఉండేవాళ్ళు అపాయింట్మెంట్ తీసుకుంటే తప్పకుండా ఈ వీక్లో దుబాయ్లోనే కలుస్తాను అందరికీ. ఓకే, ఒక కాల్ తీసుకుందాం. హలో, నమస్తే మేడం. నమస్తే పోషెట్టి గారు, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించే మేడం. ఓకే, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్ చెప్పండి. మేడం నాది సర్టిఫికేట్ జనవరి 6, 1985 మేడం. జనవరి 6, 1985 మేడం. 1985. ఓకే, టైం ఏం తెలియదు మేడం. పూర్తిగా ప్లేస్ మేడం గోపాల్పేట మేడం. ఓకే, అట్లీస్ట్ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ కూడా ఐడియా లేదా? ఐడియా లేదు మేడం. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం జాబ్ గురించి మేడం. అది బీఎడ్ అయిపోయింది, నేను ప్రస్తుతం డిజబుల్ హ్యాండిక్యాప్ మేడం. ఓకే ఓకే అండి. సండేలో జన్మించారండి మీరు, 6వ నక్షత్రం జన్మించారు. మిథున రాశి వచ్చింది. లగ్నం చూసుకుంటే మీది మకర లగ్నం వచ్చింది. లగ్నాధిపతి శనిగ్రహం చూసుకుంటే లాభస్థానంలో వృశ్చిక రాశిలో ఉన్నాడు. అది కూడా కేతుతో కలిసాడు కాబట్టి కొంచెం కలి దోషము అంటారు, ట్రావెల్ కూడా ఉంది, డిస్టర్బ్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ లగ్నాధిపతి బాగలేదు. అదేవిధంగా అష్టమాధిపతి రవి కూడా నించన పడ్డాడు. రవి కూడా స్థితి బాగా లేకుండా కొంచెం మీరు ఇందాక చెప్పారు హ్యాండిక్యాప్ అని చెప్పి, బోన్ ప్రాబ్లం వచ్చి ఇది జరిగింది. అది ట్రబుల్ కూడా మీరు అనుభవిస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అడిగారు జాబ్ గురించి అని చెప్పి. లగ్నాధిపతి బాగా లేకపోతే మీరు ఎన్ని ప్రయత్నాలు చేస్తే ఏమైనా అవకాశాలు వచ్చి జారిపోతాయి. దాంతోపాటు బుధగ్రహం కూడా మీకు సపోర్ట్ చేయడం లేదు. బుధగ్రహం సపోర్ట్ చేయకపోతే స్టెబిలిటీ, డెవలప్మెంటు, ఆటంకాలు ఎక్కువ చూస్తారు. ఇంప్రూవ్మెంట్ అన్నీ కట్ అయిపోతుంది. మీలో ఉండే టాలెంట్ బయటికి రాదు. మీలో ఉండే టాలెంట్ బయటికి రావాలి. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ముందుకు రావచ్చు. ఎందుకంటే జాతకం చూసుకుంటే గురుస్థానం ఉంది, మంచి టీచింగ్ ఫీల్డ్లో మీరు ముందుకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.
కానీ జాతకంలో ప్రభుత్వం ఉద్యోగంకి అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయండి. కానీ దానికి బలం పెంచుకోవాలి మీరు. మెర్క్యూరీకి స్ట్రాంగ్ చేసుకోండి, దాంతోపాటు శాటర్న్కి స్ట్రాంగ్ చేసుకోండి. దానికోసం మీరు చేసిన పని తెలుగులో గరుడా పచ్చ, ఇంగ్లీష్లో ఎమరాల్డ్, దాంతోపాటు తెలుగులో మయూరి నీలం, ఇంగ్లీష్ బ్లూ సఫైర్ అంటారు. 2 రత్న కలిపి పెడితే 2016 మార్చ్ తర్వాత మంచి జాబ్ వస్తుంది, లైఫ్లో హ్యాపీగా ఉంటారు. విష్ ఆల్ ద బెస్ట్ సార్. ఓకే, నెక్స్ట్ నాగరాజు అనే కాలర్ వెయిట్ చేస్తున్నారు. హలో హలో నాగరాజు గారు, గుడ్ ఈవినింగ్. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? అవునా, కొంచెం గట్టిగా మాట్లాడండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 20 జనవరి 1997. ఓకే, టైం అంటే పర్టికులర్ తెలియదు మేడం, మాకు సాయంత్రం. ఓకే, ప్లేస్ 3 to 4. ఓకే, ప్లేస్ ఆర్ట్లా. ఏంటది? ఆర్ట్లా. ఓకే, అట్లా. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మాకు జాబ్ గురించి తెలుస్తా ఉంది మేడం. జాబ్ గురించి. ఓకే. అమ్మ పేరేం చెప్పారు మీరు? నాగరాజు. నాగరాజు గారు 97 97? 97. అవును సార్, 97. ఓకే సార్. జన్మించిన రోజు మండే జన్మించారండి మీరు. మృగశిర నక్షత్రంలో జన్మించారు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చదివారు మీరు? చెప్పండి సార్. ఏమి చదివారండి మీరు? ఇంకా చిన్న ఏజ్ కదండి మీకు. అర్థం కాలేదు సార్. ఎడ్యుకేషన్ ఏం చదివారు మీరు? ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. అంటే ఏం జాబ్ చూస్తున్నారు మీరు? అంటే తెలుసుకోవడం సార్, ఉందా లేదా జాబ్ ఉంటుంది. ఫస్ట్ మీరు ఎడ్యుకేషన్ ముందుకు రండి. ఎడ్యుకేషన్ చేసేటప్పుడు జాబ్ వస్తుంది మీకు. ఇక్కడ జాతకం చూసుకుంటే మృగశిర జన్మించారు మీరు, మిథున రాశి వచ్చింది. లగ్నం కూడా చూసుకుంటే మిథున లగ్నం జన్మించారు మీరు. 4th హౌస్లో రాహుతో పాటు కుజా కలిసారు కాబట్టి కొంచెం ఎడ్యుకేషన్ డల్గా ఉంటారు, మతి మరుపు ఎక్కువ మీకు. ఎందుకంటే లగ్నాధిపతి బుధగ్రహం బాగలేదు. బుధగ్రహం కొంచెం వీక్ ఉంటే జాతకంలో మతి మరుపు ఎక్కువ ఉంటుంది, టాలెంట్ తగ్గిపోతుంది. చూడండి, లైన్ కలిసింది మీకు. ప్రశ్న చూసి జాబ్ అడుగుతున్నారు. ఇప్పుడు ఇంకా ఇంటర్మీడియట్ తర్వాత ఇంకా డిగ్రీ ఉంది, అంతా ఉంది. అంటే మీకు అడిగేది కూడా తెలియదు ఏం అడగాలని చెప్పి. ఎంతోమంది మేము ట్రై చేస్తున్నాము అని చెప్పి చాలామంది చాలా బాధపడతారు. మాకు లైన్ కలవడం లేదు, ఎన్నో రోజులు ట్రై చేస్తున్నాము కానీ లైన్ అని చెప్పి. కానీ మీకు లైన్ కలిసింది కాబట్టి జాబ్ అడుగుతున్నారు. ఎనీవే చదువులో మీరు ముందుకు రావాలి. ఫస్ట్ మీరు బుధాకి బలం పెంచుకోండి. దాంతోపాటు జాతకంలో గురువు గ్రహం నీచంలో పడ్డాడు. మకర రాశిలో గురు నీచంలో పడడం వల్ల కొంచెం జ్ఞానం తగ్గిపోతుంది. ఎడ్యుకేషన్లో బ్రేకప్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే గురువు వీక్ ఉన్నాడు, లగ్నాధిపతి బుధ గ్రహం కూడా బాగలేదు. బుధ గ్రహం బాగలేకపోతే మతి మరుపు ఎక్కువ ఉంటుంది, థింకింగ్ పవర్ తగ్గిపోతుంది, కమ్యూనికేషన్ స్కిల్స్ తగ్గిపోతాయి, ఇవన్నీ కొంచెం ఆటంకాలు వస్తాయి. దాంతోపాటు గురు బలం లేకుండా వల్ల దానికి ఏమవుతుందంటే జ్ఞానం తగ్గిపోవడము, చదువులో వీక్ అయిపోతారు. దీని నుంచి బయటికి పడేదానికి గురువుకి బలం పెంచుకోవాలి, బుధగ్రహం బలం పెంచుకోవాలి. దానికోసం మీరు చేసిన పని తెలుగులో కనక పుష్యరాగం, ఇంగ్లీష్లో ఎల్లో సఫైర్ అంటారు, దాంతోపాటు ఎమరాల్డ్, ఈ 2 రత్నాలు కలిపి పెడితే దీనివల్ల వచ్చే లాభాలు, మైండ్ షార్ప్నెస్ వస్తుంది, ఇంటెలెక్చువల్గా టాలెంట్గా ముందుకు వస్తారు, మీ టాలెంట్ ముందుకు వస్తుంది, జ్ఞానం పెరిగిపోతుంది. ఈ ఎడ్యుకేషన్లో కూడా ఈ కనక పుష్యం సపోర్ట్ ఇస్తుంది కాబట్టి మంచి చదువులు ముందుకు వస్తారు కాబట్టి చాలా హ్యాపీగా ఉంటారు. విష్ ఆల్ ద బెస్ట్ సార్. ఓకే, నెక్స్ట్ కాల్. హలో సార్, నా పేరు శ్రీనివాస్ సార్. శ్రీనివాస్, చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా ఉంటుంది మేడం. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 2 మే మేడం. 2 మే 1987 మేడం. 2 మే 87. శనివారం మధ్యాహ్నం 1 o'clock మేడం. శనివారం మధ్యాహ్నం 1 o'clock మేడం. ఓకే, ప్లేస్ ఆఫ్ బర్త్? జన్మనామం కుర్మయ్య మేడం. జన్మనామం కుర్మయ్య. ప్లేస్ గోదావరి సార్ మేడం. గోదావరి కని. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు శ్రీనివాస్? ఏం లేదు, నామం జాతకం చూసుకుందాం అనుకుంటాను మేడం. నేను ఆల్రెడీ స్టడీ చేస్తాను మేడం, చదువుకుంటా. ఫ్యూచర్ గురించా? అవును మేడం, ఫ్యూచర్లో నుంచి అనుకుందామని. ఓకే అండి, కురుమయ్య గారు జన్మనామం మీరు కురుమయ్య చెప్పారు కాబట్టి మంచి పేరే పెట్టారు. ఎందుకంటే జన్మించిన శనివారము మృగశిర జన్మించారు మీరు, మిథున రాశి వచ్చింది. లగ్నం చూసుకుంటే మీది కర్కాటక లగ్నం. లగ్నాధిపతి వయంలో ఉన్నాడు. నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, లగ్నాధిపతి షష్టం అష్టం వయంలో వస్తే కొంచెం ట్రబుల్ ఉంటుంది, కన్ఫ్యూజన్, డిప్రెషన్, టెన్షన్, ఎక్కువ కళలు చూస్తారు, ఓన్లీ మాట వరకే అనుకుంటారు కానీ అది రియల్గా అది జరిగే పని లేదు. కారణం ఏంటంటే మీ లగ్నాధిపతి బాగలేదు. అందువల్ల అది కూడా చంద్రుడు అనేసరికి మనోకారకుడు. మను అంటే మూడ్ స్వింగ్స్, చాలా కన్ఫ్యూజన్స్, నిర్ణయాలు సరిగా తీసుకోలేకపోవడము, చంచనత్వము, డైలామా, ఇవన్నీ మీ జాతకంలో చూపిస్తున్నాయి. దాంతోపాటు జాతకంలో గురువు గ్రహం కూడా బాగలేదు, రాహుతో వచ్చాడు కాబట్టి గురు చండల దోషం అంటారు. గురువు రాహుతో కలగడం వల్ల ప్రాస్పెరిటీ తగ్గిపోయింది, అభివృద్ధి తగ్గిపోయింది, జాబ్ పరంగా ట్రబుల్, ఆటంకాలు వస్తున్నాయి మీకు. దీని నుంచి బయటకు పడేదానికి గురువుకి బలం పెంచుకోవాలి, దాంతోపాటు చంద్రబలం పెంచుకోవాలి. చంద్రబలంకి తెలుగులో స్వాతి ముత్యం అంటారు,
ఇంగ్లీష్లో కేశీ పర్ల్, దాంతోపాటు తెలుగులో కనక పుష్యరాగం, ఇంగ్లీష్లో ఎల్లో సఫైర్ అంటారు. ఈ 2 రత్నాలు కూడా జాతీయ రత్నాలు కలిపి పెట్టుకోండి. లైఫ్లో తప్పకుండా మంచి జాబ్ వస్తుంది, లైఫ్లో హ్యాపీగా ఉంటారు. విష్ ఆల్ ద బెస్ట్. ఇక్కడ ఒక చిన్న సందేహము, రత్నాలు పెట్టుకొని చెప్తున్నాము కదా, ఈ రత్నాల వల్ల నాట్ ఓన్లీ జాబ్, ఎంతోమంది కాల్ చేస్తున్నారు నాకు జాబ్ రావాలి, నాకు మ్యారేజ్ కోసం అని అనుకుంటారు. ఒక రత్నం పెట్టుకుంటే దాని వెనక ఎన్నో రకాల యోగాలు ఉంటాయి. మాకు జాబ్ కాకుండా టాలెంట్ పెరగడం కానీ, పాజిటివ్నెస్ కానీ, మా లైఫ్లో ఆత్మస్థైర్యం రావడము, ధైర్యం రావడము. ఎంతోమంది మా దగ్గరకు వస్తారు, చాలా భయంతో ఉంటారు. అన్నీ చెప్పిన తర్వాత వాళ్ళకి రెమెడీ ఇస్తాము. విత్ ఇన్ వీక్ ఫోన్ చేస్తారు, సార్ పెట్టిన తర్వాత ధైర్యం వచ్చింది, ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, లైఫ్లో నేను ముందుకు రాగలుగుతాను అని చెప్పి. అంటే ఒక పాజిటివ్ వైబ్రేషన్ వాళ్ళ బాడీలో వచ్చేస్తుంది కాబట్టి అన్ని రకాలు ముందుకు రావచ్చు. మీరు ఒక సమస్యని అనుకొని కాల్ చేస్తారు, ఒక సమస్యని ముందుకు వస్తారు. మా నేరుగా రావడం కానీ, ఫోనింగ్ ద్వారా కానీ ఒకటే మీ సమస్య అడుగుతారు, ఏదో జాబ్ లేదు, ఎడ్యుకేషన్ అని చెప్పి. కానీ ఒక జాతకంలో అన్ని రకాల యోగాలు ఇచ్చే శక్తి ఈ రత్నాల్లో ఉంటుంది. ఎన్నో రకాల యోగాలు దీంట్లో దొరుకుతాయి కాబట్టి ఇలా రత్నాలు. ఎందుకంటే ఇంతగా 3 కాల్ చేశారు, వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ తక్కువ ఉంది, మాట్లాడలేకపోతున్నారు, కొంచెం భయం పడుతున్నారు. అంటే ఫోనింగ్ కాల్లో కూడా భయం పడుతున్నారు. అంటే కొంచెం వాళ్ళు, ఎందుకంటే ఒకరికి మూన్ సరిలేదు, మూన్ అనేసరికి కొంచెం ఇన్సెక్యూరింగ్, భయము, డిప్రెషన్. ఏ విధంగా ఒక పర్సన్కి బుధ బాగలేదు, అందువల్ల కమ్యూనికేషన్ లేదు, లైన్ దొరికింది కానీ ఆలోచన శక్తి లేదు, ఏమి అడగడం అర్థం అవ్వట్లేదు, ఏమైనా ట్రబుల్ ఉంది. కాబట్టి నేను చెప్పిన రెమెడీ ఫాలో తప్పకుండా మీలో మీకు పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది, ఆత్మస్థైర్యం పెరుగుతుంది, టాలెంట్ బయటకు వస్తుంది. ప్రతి ఒక్కరికి ఆ భగవంతుడు టాలెంట్ ఇచ్చి భూమిని పంపించాడు, కానీ ఆ టాలెంట్ మాకు తెలియదు, ఎవరు చెప్పలేరు టాలెంట్. ఆ టాలెంట్ చెప్పడమే అస్ట్రాలజీ. దాంట్లో ఉంటే ఏమైనా గ్రహాలు బలం తగ్గిపోతే దానికి బలం కోసము ఇలాంటి రత్నాలు పెట్టిస్తాము. ఆఫ్టర్ వేరింగ్ ద జెమ్స్, రత్నాలు పెట్టిన తర్వాత తప్పకుండా జాబ్ వస్తుంది, లైఫ్లో హ్యాపీగా ముందుకు వస్తారు, ఒక కాన్ఫిడెన్షియల్ లైఫ్ ముందుకు వచ్చేస్తుంది, టెన్షన్ లేకుండా హ్యాపీగా ముందుకు వస్తుంది. ఆ విధంగా ఉంటుంది మేడం. ఓకే, నెక్స్ట్ ఏవి చూద్దాం. రాశిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్కి సంబంధించి ఒక ఏవి చూద్దాం. మన భరత భూమి ఎంతో మహిమాన్వితమైనది. ఈ భూమిలోనే నిజమైన నాణ్యమైన రత్నాలు ఉన్నాయి. వీటిని గుర్తించటం అందరికీ సాధ్యమయ్యే పని కాదు. రాశిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ ఎన్నో సంవత్సరాలుగా నిజమైన నాణ్యమైన రత్నాలని భూమి నుండి వెలికి తీస్తూ ఎందరెందరినో కష్టాల నుండి, కన్నీళ్ల నుండి బయటపడేలా చేస్తుంది. సామాన్యుల నుండి స్టార్స్ దాకా, చిన్న చిన్న నాయకుల నుండి పెద్ద పెద్ద మంత్రుల దాకా ప్రతి ఒక్కరూ ఈ రత్నాలను ధరించి ఎన్నో రకాల సమస్యల నుండి బయటపడ్డారు. రాశిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ లో లభించే అద్భుతమైన రత్నాలు ప్రతి ఒక్కరిని అదృష్టవంతులుగా మార్చే శక్తిని కలిగి ఉండటమే కాకుండా ఆరోగ్య సమస్యలని కూడా దూరం చేయగల మహిమాన్వితమైనవని తెలంగాణ రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రి శ్రీ ఎండి అలీ గారు ఎంతో గర్వంగా తెలియజేశారు. ఈరోజు నేను రాశిక్ జెమ్స్ జ్యువెలర్ షాప్కు వచ్చాను. ఇది చాలా ఫేమస్ షాప్ ఉంది. మిస్టర్ ఎంఎం హుసేన్ గారు, ఇద్దరు ఆయన కొడుకు ఉన్నారు, డాక్టర్ ఎంఎం రజా గారు ఇక్కడ బంజారాయిలో ఇక్కడ షాప్ ఓపెన్ చేశారు. డాక్టర్ రోషన్ గారు బెంగళూరులో చేస్తున్నారు. ఈయన రాయి కోసం చాలా ట్రీట్మెంట్ అవుతుంది. నాకు చాలామంది చెప్పారు, ఒకసారి మీరు విజిట్ చేయి సార్. నేను లైవ్లో ఎప్పుడు అంగోటి చేయలేదు. మీరు స్టోన్తో అంటే చాలా డిసీజ్ కంట్రోల్ అయితే. ఒక లాస్ట్ వీక్ మాకు హకీం ఉన్నారు, మా ఇంటికి వచ్చారు. కొంచెం మనకు హార్ట్లో వర్క్ ఎక్కువ అయింది, థోడా హార్ట్ బీటింగ్ అవుతున్నారు. హార్ట్ బీటింగ్ అయితే సార్ మీరు ఒక మంచి నగ్ ఉంది సార్ మోతీలో. బిఫోర్ అంటే మనకు రజాభాయ్ ఆల్రెడీ మనకు చెప్పారు, మీరు ఇది అంగోటి చేస్తే అంటే సార్ మీకు ఇది హార్ట్ బీటింగ్ తక్కువ అవుతుంది, కొంచెం రాయితో చాలా ట్రీట్మెంట్ అవుతుంది. మీకు రజా గారికి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. రజా గారికి అందరికీ నేను అపీల్ బి చేస్తున్నాను, ఒకసారి మీకు ప్రాబ్లం ఉందంటే రాండి. జస్ట్ హకీం దగ్గర, వేద్ దగ్గర ఎట్లా వెళ్తున్నారు అట్లా ఈ షాప్లో వచ్చే తర్వాత మీకు ఎట్లా ఉంది అంటే ఆయన పేరు ద్వారా మీరు ఇస్టార్ ద్వారా మీకు ఒక రాయి ఇస్తున్నారు, యూజ్ చేస్తే మీకు లాభం వస్తుంది. చాలామంది నాకు చెప్పారు ఆల్రెడీ యూజ్ చేసిన మనిషి, అలాగే నేను బి వచ్చాను. నేను ఇద్దరి కొడుకుకు ఆయన ఫాదర్ హుసేన్ గారికి చాలా థ్యాంక్స్ చెప్తాను. రాశిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ ద్వారా ఎంఎం రజా, రోషన్ చేస్తున్న సేవలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని, ప్రతి ఒక్కరూ రాశిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ లో లభించే రత్నాల్ని ధరించి
అదృష్టవంతులు కావాలని కోరుకున్నారు కాంగ్రెస్ మాజీ ఎంపీ శ్రీ రోమండ్ల రామచందర్ గారు. ఎంఎం రజా గారు ప్రజలతో సన్నిహితంగా ఉండి, మీడియాతో సన్నిహితంగా ఉండి, తెలుగులో మాట్లాడుతూ ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ వీధులను రక్షిస్తూ వాళ్లకు రాళ్ళిస్తూ రత్నాలిస్తూ ఉంగరాలిస్తూ మెడలో వేసుకునే లాకెట్లు తయారీ ఇక్కడనే చేసి తక్కువ ధరకు ఇవ్వడం అంటే ఇతని యొక్క గొప్పతనం. మహానుభావుడు ఎంఎం రజా గారు, రోషన్ అలీ గారు. రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ గురించి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి శ్రీ ಕುಮಾರಸ್ವಾಮಿ ಗೌಡ గారు ఎన్నో విషయాలను తెలియజేశారు. ನಮ್ಮ ರಾಜ್ಯದವರೇ ಆಗಿರತಕ್ಕಂಥ ಮಾದಿನ್ ಹುಸೇನ್ ಅವರ ಮತ್ತು ಅವರ ಮಕ್ಕಳಾಗಿರ್ತಕ್ಕಂಥ ರೋಷನ್ ಅವರು ಮತ್ತು ರಾಜಾ ಅವರು ಇವತ್ತು ಈ ಒಂದು ಹೈದರಾಬಾದ್ ನಗರದಲ್ಲಿ ರಸಿಕ್ ಜೆಮ್ಸ್ ಅಂಡ್ ಜ್ಯುವೆಲರೀಸ್ ಸಂಸ್ಥೆಯನ್ನು ಪ್ರಾರಂಭ ಮಾಡೋದ್ರ ಮುಖಾಂತರ ಹಲವಾರು ಕುಟುಂಬಗಳಲ್ಲಿ ಹಲವಾರು ಸಂದರ್ಭದಲ್ಲಿ ಕೆಲವು ಅವರ ಒಂದು ಬರ್ತ್ ಸ್ಟಾರ್ನ ಒಂದು ತೊಂದರೆಗಳಿದ್ದಾಗ రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ లో లభించే విశిష్టమైన రత్నాల్ని ప్రతి ఒక్కరూ ధరించి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు మాజీ కేంద్ర మంత్రి శ్రీమతి పురంధరేశ్వరి గారు. మన దేశం విజ్ఞానానికి ప్రతిరూపం. ఈ శాస్త్రాన్ని ఏదైతే మనం అతి గొప్పగా ఈ మధ్య కాలంలో భావిస్తున్నామో, మన పూర్వీకులు కొన్ని వందల శతాబ్దాల క్రితం వారు చెప్పడం జరిగింది. రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలరీ వారిని నేను ప్రత్యేకించి అభినందిస్తున్నాను. రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ రత్నాలని ధరించటం వల్ల ఓ సాధారణ స్థాయి నాయకుడిగా ఉన్న తాను బెంగుళూరు మేయరుగా మారే అదృష్టం తనకు సొంతమైందని తెలియజేశారు శ్రీ వెంకటేష్ గారు. ನಾನು 3 ವರ್ಷದಿಂದ ಕೆಲವಾರು ಸಮಸ್ಯೆಗಳಿದ್ವು. ಆ ಸಂದರ್ಭದಲ್ಲಿ ರೋಷನ್ ಅನ್ನೋ ಅಸ್ಟ್ರಾಲಜಿನ ಭೇಟಿ ಮಾಡಿದಾಗ ಅವರು ರಾಸಿಕ್ ಜೆಮ್ಸ್ ಆ್ಯಂಡ್ ಜ್ಯುವೆಲರ್ಸಲ್ಲಿ ಹೋಗಿ ನೀವು ಒಂದು ಡೈಮಂಡು ಮತ್ತು ಒಂದು ಪಚ್ಚ ಎಮಿರಾಲ್ಡನ್ನು ಧರಿಸಿದ್ರೆ ನಿಮಗೆ ಒಳ್ಳೆಯದಾಗುತ್ತೆ. ನಿಮ್ಮ ರಾಜಕೀಯದ ಭವಿಷ್ಯ ಇರ್ಬೋದು, ಉದ್ಯೋಗ ಇರ್ಬೋದು, ವ್ಯಾಪಾರ ಇರ್ಬೋದು, ಕುಟುಂಬದ ಕಲಹ ಇರ್ಬೋದು, ಸ್ನೇಹಿತರ ಒಂದು ವಿಶ್ವಾಸ ಇರ್ಬೋದು ಎಲ್ಲ ಅಂತ ಹೇಳಿದ್ರು. ಅದರ ಮೇರೆಗೆ ನಾನು ರಾಸಿಕ್ ಜೆಮ್ಸ್ ಆ್ಯಂಡ್ ಜ್ಯುವೆಲರ್ಸಲ್ಲಿ ಹೋಗಿ ಆ ಡೈಮಂಡು ಮತ್ತು ಎಮಿರಾಲ್ಡನ್ನು ಧರಿಸಾದ್ಮೇಲೆ ನನಗೆ ಒಂದು ನೆಮ್ಮದಿ ಮತ್ತು ಉದ್ಯೋಗದಲ್ಲಿ ಮತ್ತು ರಾಜಕೀಯದಲ್ಲಿ ಅಭಿವೃದ್ಧಿಯಾಗಿ ನಾನು ಇವತ್ತು ಈ ಬೃಹತ್ ಬೆಂಗಳೂರು ನಗರದ ಪೂಜ್ಯ ಮಹಾಪೌರನಾಗಿ ಈ ಸ್ಥಾನಕ್ಕೆ ಬರೋದ್ರಿಗೆ ಈ ಜೆಮ್ಸು ಡೈಮಂಡ್ಸು ಅನುಕೂಲ ಆಗಿದೆ. One visit can change your life. నెక్స్ట్ ఇంకో కాల్ తీసుకుందాం. హలో హలో రజిత గారు చెప్పండి. గుడ్ ఈవినింగ్. ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించే అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 17/12/1977. ఓకే, టైం వచ్చేసి 7:15 PM. 7:15 PM. ఓకే, ప్లేస్ హన్మకొండ. బర్త్ మాత్రం పరకాలండి. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? జాబ్ గురించి. నాకు ఏది కలిసి వస్తలేదు, ఎంత ప్రయత్నం చేసినా కూడా. హెల్త్ కూడా సరిగ్గా ఉండట్లేదు. ఓకే ఓకే అమ్మా, జాబ్ అంటే ఏ విధంగా చూస్తున్నారమ్మా? జాబు గవర్నమెంట్ సెక్టార్ కోసమే ప్రయత్నం చేస్తున్నామండి. ఓకే అండి. జన్మించిన రోజు శనివారం అండి. ఉత్తరాభాషం జన్మించారు మీరు. మీనరాశి. లగ్నం చూసుకుంటే మీది మిథున లగ్నం వచ్చింది. లగ్నంలో గురు గ్రహం వక్రించాడు. కొంచెము ట్రబుల్, జ్ఞానం తగ్గిపోవడము, కన్ఫ్యూజన్స్ కూడా ఎక్కువ ఉన్నాయి మీకు. అదేవిధంగా లగ్నాధిపతి బుధ గ్రహం కూడా వక్రించాడు. అంటే దానికి ఏమంటారు, ఎక్స్చేంజింగ్ అంటారు. అంటే ఎక్స్చేంజింగ్ ఆఫ్ యోగాస్ అంటారు దానికి. అంటే గురుగ్రహం లగ్నం రావడం వల్ల లగ్నాధిపతి బుధు చూసుకుంటే ధనురాశిలో వచ్చాడు కాబట్టి కొంచెం ట్రబుల్, జాబ్ పరంగా డిస్టర్బెన్స్ వస్తున్నాయి. అదేవిధంగా మీకు భాగ్యాధిపతి శనిగ్రహం కూడా జాతకంలో వక్రించాడు, సపోర్ట్ చేయడం లేదు. మీ జాతకం చూసుకుంటే 4 గ్రహాలు వక్రించారండి. అంటే రెట్రోగ్రేడ్లో ఉన్నారు, నెగటివ్ ఫోర్స్ ఉన్నారు. బుధ గ్రహం మీకు సపోర్ట్ చేయడం లేదు, శనిగ్రహం సపోర్ట్ చేయడం లేదు, గురుగ్రహం సపోర్ట్ చేయడం లేదు. దానివల్ల పర్సనల్ లైఫ్ డిస్టర్బ్గా ఉంది. జాబ్ పరంగా ముందుకు రాలేకపోతున్నారు, ఆటంకాలు ఎక్కువ చూస్తున్నారు. సెకండరీ గవర్నమెంట్ జాబ్కి అవకాశాలు జాతకంలో లేదమ్మా. ప్రైవేట్ సెక్టర్లో మీరు జాబ్ చేసుకోవచ్చు ఎక్కడైనా, కానీ దానికి బలం పెంచుకోవాలి. ఫస్ట్ మీరు బుధాకి బలం పెంచుకోవాలి.
దానివల్ల లైఫ్లో ఒక స్టెబిలిటీ వస్తుంది, ఒక డెవలప్మెంట్ వస్తుంది, మీకు ఒక జాబ్కి విస్తృతం వస్తుంది లైఫ్లో. దాంతోపాటు శనికి బలం పెంచుకోవాలి. ఎందుకంటే శని కొంచెం కూడా సపోర్ట్ చేయడం లేదు, లక్ ఫ్యాక్ట్ అన్నీ తగ్గిపోయింది. అంటే 40 ఏళ్ళకి వచ్చేసరి లైఫ్లో ఇదివరకు సెటిల్మెంట్ రాలేదు, పర్సనల్ లైఫ్ కూడా బాగలేదు. ఎందుకంటే గురువు గ్రహం కూడా వక్రించారు. జాతకంలో ఎస్పెషల్గా అమ్మాయి జాతకంలో గురువు బలం లేకపోతే కొంచెము దెర్ ఈజ్ నో పీస్ఫుల్ మ్యారీడ్ లైఫ్. అంటే పెళ్లి విషయంలో కూడా చాలా వాళ్ళు ఇద్దరు మధ్య కొంచెం మిస్అండర్స్టాండింగ్ కూడా ఎక్కువ ఉంటుంది. దీని నుంచి బయటకు పడేదానికి ఫస్ట్ మీరు బుధకి బలం పెంచుకోవాలి, దాంతోపాటు శని బలం పెంచుకోవాలి. శని బలం కోసం తెలుగులో మయూరి నీలం అంటారు, ఇంగ్లీష్లో బ్లూ సఫైర్, దాంతోపాటు తెలుగులో గరుడా పచ్చ అంటారు, ఇంగ్లీష్ ఎమరాల్డ్ అంటారు. ఈ రెండత్న కలిపి పెడితే 2016 జనవరి తర్వాత మంచి జాబ్ వస్తుంది, హ్యాపీగా ఉంటారు. విష్ ఆల్ ద బెస్ట్ అమ్మా. ఓకే, నెక్స్ట్ కాల్. హలో 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 చెప్పండి శ్రీనివాస్, ఎవరి గురించి తెలుసుకోవాలి? మా అక్క కొడుకు గురించి మేడం. ఓకే, కొంచెం గట్టిగా మాట్లాడండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 11/1/2005 మేడం. అజిత్ కుమార్ మా అక్క కొడుకు. ఓకే, టైం ఎర్లీ మార్నింగ్ మేడం, 4 o'clock ఆ టైంలో, కరెక్ట్గా తెలియదు. ఓకే, ప్లేస్ హైదరాబాద్, నిజామాబాద్ మేడం. నిజామాబాద్. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఫ్యూచర్ ఎలా ఉంటుందనా? అవును మేడం. ఇప్పుడు ఎలా ఉన్నారు బాబు? సార్ నమస్కారం సార్. సార్ నమస్కారం అండి, మీ వయసు రావట్లేదు. హలో సార్, నమస్కారం సార్. సార్ నమస్కారం, చెప్పండి సార్. ఎడ్యుకేషన్ ఎలా ఉందని బాబుది ఎడ్యుకేషన్ గురించి తెలుసుకున్నామని. ఎడ్యుకేషన్ ఓకే, తప్పకుండా అండి. బాబుది చిత్తా నక్షత్రం జన్మించారు బాబు, తులా రాశి వచ్చింది. అదేవిధంగా లగ్నం చూసుకుంటే కన్యా లగ్నం వచ్చింది. లగ్నాధిపతి బుధగ్రహం 3rd హౌస్లో ఉన్నాడు. 2nd హౌస్ అండ్ భాగ్యాధిపతి అయిన శుక్రగ్రహం కూడా జాతకంలో స్థితి బాగలేదు. అంటే 4th హౌస్ బిలాంగ్స్ టు ద ఎడ్యుకేషన్ అంటారు. కొంచెం ట్రబుల్ డిస్టర్బెన్స్, కానీ ఎడ్యుకేషన్ బాగానే ఉంటుంది. హైయర్ స్టడీస్ ఉన్నాయి, రాసి పెట్టుకోండి. ఎంబీబీఎస్కి అవకాశాలు ఎక్కువ. ఒక మంచిగా డాక్టర్గా ముందుకు వస్తాడు, దానికి బలం ఉంది. కానీ అదేవిధంగా ఫారిన్ లైఫ్ కూడా ఉంది. అంటే ఇక్కడ ఎడ్యుకేషన్ కాకుండా బయట ఊర్లు వెళ్ళేసి అక్కడ కూడా ఎడ్యుకేషన్ తీసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కానీ మీరు చేసిన పని ఒక బుధాకి బలం పెంచండి, బుధ బలం కోసం. ఎందుకంటే బుధ బలం వల్ల కొంచెం బాబు వీక్ ఉంటాడు, సరైన సమయంలో తినలేకపోతాడు, చాలా వీక్ అయిపోవడం, చెప్పిన మాట వినకపోవడం. కానీ ఫ్యూచర్ వెరీ బ్రైట్ ఉంది. మంచి డాక్టర్ మీ కుటుంబానికి, అదేవిధంగా సమాజానికి మంచి డాక్టర్గా ముందుకు వస్తాడు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిన పని ఒకటి గరుడా పచ్చ కనీసం 3 క్యారెట్ ఒక లాకెట్ తయారు చేసి మెడలో పెట్టించండి బాబుకి. దీనివల్ల వచ్చే లాభం ఏముంటుందంటే బాబు స్ట్రాంగ్గా రావడం కానీ, థింకింగ్ పవర్ పెరగడం కానీ, మెమరీ పవర్ చాలా బాగుంటుంది. బాబు కూడా చాలా హ్యాపీగా ఉంటారు. కాబట్టి 3 క్యారెట్ గరుడా పచ్చ వెండిలో తయారు చేసి మెడలో పెట్టి చాలా హ్యాపీగా ఉంటారు. విష్ ఆల్ ద బెస్ట్ సార్. ఓకే, నెక్స్ట్ కాల్. హలో నమస్తే అండి. నమస్తే సాయిమ గారు, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. జూన్ 7, 1970 అండి. 1970? అవునండి. ఓకే, టైం? 7. ఓకే, టైం. హలో, టైం ఎంత? తెల్లవారు అంటే నైట్ 12:40 కండి, తెల్లవారితే 7వ తారీఖు జూన్ 7. ఓకే, ప్లేస్ ఖమ్మం అండి. ఖమ్మం. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఆర్థిక ఇబ్బందులండి. నేను చీరల వ్యాపారం చేస్తుంటే రావాల్సిన డబ్బులు రావట్లేదండి. ఓకే అమ్మ, పునర్వసు జన్మించారు మీరు. మిథున రాశి వచ్చింది. లగ్నం చూసుకుంటే మీది కుంభ లగ్నం వచ్చింది. లగ్నాధిపతి శని గ్రహం నీచంలో పడ్డాడు. మేషరాశిలో శనికి నీచ స్థానము. కానీ జాతకంలో రాహు ఉన్నాడు కాబట్టి చూడండి, సెల్ఫ్ ఎర్నింగ్ ఉంది, ఓన్గా మీరు సంపాదన చేస్తారు. హెల్పింగ్ నేచర్ ఉంది, కొంచెం డామినేటింగ్ నేచర్, కోపం ఎక్కువ. కానీ కన్ఫ్యూజన్ చాలా, సరైన సమయంలో నిర్ణయాలు తీసుకోలేకపోతారు, చాలా కన్ఫ్యూజ్గా ఉంటారు మీరు. అదేవిధంగా పంచమాధిపతి, అదేవిధంగా అష్టమాధిపతి బుధగ్రహం. పంచమాధిపతి అనేసరికి 5th హౌస్ బిలాంగ్స్ టు ద చిల్డ్రన్, బిలాంగ్స్ టు ద ప్లానింగ్ అంటారు. చాలా రకాల ప్లానింగ్ చేసుకుంటారు మీరు, కానీ ఒక్క పని కూడా జరగడం లేదు. దానికి మెయిన్ కారణం ఏంటి? బుధగ్రహం సపోర్ట్ చేయడంలో. అదేవిధంగా శని కూడా నీచంలో పడ్డాడు. అందువల్ల ప్రతి ఒక్క పని డిలే అవుతుంది, పోస్ట్పోన్ అవుతుంది, అనుకునే పని జరగడం లేదు. అప్పు చేసుకోవడం, మీరు ఫైనాన్షియల్ కూడా చాలా వీక్ అయిపోతారు. దీని నుంచి బయటకు పడేదానికి తెలుగులో గరుడా పచ్చ అంటారు, ఇంగ్లీష్లో ఎమరాల్డ్, దాంతోపాటు తెలుగులో మయూరి నీలం, ఇంగ్లీష్లో బ్లూ సఫైర్ అంటారు. ఈ రెండత్న కలిపి పెట్టండి. దశావారి చూసుకుంటే 2010 నుంచి చాలా ఇబ్బందులు ఉన్నారు. ఫ్రమ్ లాస్ట్ 5 years నుంచి మీరు ఏం పొందలేకపోతున్నారు, అన్ని నష్టంలో ఉన్నారు. కాబట్టి చాలా అప్పు చేసుకుంటారు.
దీని నుంచి బయటకు పడేదానికి, అది రీకవర్ చేసుకొని లైఫ్లో ముందుకు వచ్చేదానికి చెప్పిన రెమెడీ ఫాలో అవ్వండి, చాలా హ్యాపీగా ఉంటారు. విష్ ఆల్ ద బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ రజా గారు రత్నాల గురించి చెప్పినందుకు. ధన్యవాదాలు అమ్మా. ఈ బుధవారం గురువారాల్లో డాక్టర్ రజా గారు దుబాయ్లో ఉంటారు. సో మీరు కలిసి ఆయన గురించి తెలుసుకోవాలి అనుకుంటే కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. ఇది పవర్ ఆఫ్ జెమ్స్టోన్స్ కార్యక్రమం. నమస్కారం.